సచివాలయాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయం అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. గొప్ప పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు. సమైక్య పాలనలో నీళ్లు ఎలా వస్తాయని ఆనాడు పాలకులు ప్రశ్నించారన్నారు. కానీ వాటిని ఛేదించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. తెలంగాణ సచివాలయం లాగే రాష్ట్రంలోని పల్లెలు వెలుగుతున్నాయన్నారు. అందరి సాక్షిగా జరిగిన విషయం నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని సమాన హక్కుల కోసం ఉద్యమించాలని బోధించు, సమీకరించు, పోరాడు అనే సందేశాన్ని ఇచ్చిన అంబేద్కర్ చూపిన బాటలో తెలంగాణ పోరాటం సాగిందని చెప్పారు. అంబేద్కర్ సూచించిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకే అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టామన్నారు. పునర్నిర్మాణ కాంక్షను కొంతమంది హేళన చేస్తున్నారన్నారు. సమైక్య పాలనలో చిక్కిపోయిన తెలంగాణను చెరువులు నింపి నిర్మించామన్నారు. అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టామని అదే పునర్నిర్మాణమన్నారు. రైతుల దర్పణమే తెలంగాణ పునర్నిర్మాణం అన్నారు. కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం. అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, రానే రావు, నీళ్లు ఎట్లా వస్తాయి, సాధ్యమే కాదు, తెలంగాణ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయమానంగా, శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ సెక్రటరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతా ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, 1, 2 కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని సెక్రటరియట్